నమస్కారం. వెల్కమ్ టు మై షో 1-to-1. ప్రతి ఏటా సహజ ప్రసవాలు తగ్గుతున్నాయి. నానాటికి సిజేరియన్ డెలివరీలు పెరుగుతున్నాయి. కాన్పు కష్టమవుతుందనే సాకుతో మహిళల ఆరోగ్యం కంటే కాసులు దండుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రులు తెగబడుతున్నాయి. అటు తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సిజేరియన్లు పెరుగుతున్నాయి. సహజ ప్రసవాల కంటే ప్రభుత్వ వైద్యులు సిజేరియన్లకే ప్రాముఖ్యం ఇస్తున్నారు. దీంతో పేద మహిళలు సర్కారీ దవాఖానకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా సిజేరియన్ డెలివరీలు ఎందుకు పెరుగుతున్నాయి అనే అంశంపై మాట్లాడడానికి హెచ్ఆర్జీ లైఫ్ ఉమెన్స్ హెల్త్ యూనివర్సిటీ హెడ్ డాక్టర్ ఎస్వి కామేశ్వరి 1-to-1కి వచ్చారు. నమస్కారం కామేశ్వరి గారు. ఇది ఇక్కడ వైద్య విజ్ఞాన పరిషత్ కమిషనర్ ఈ మధ్య కొన్ని గణాంకాలు రిలీజ్ చేశారు. జనరల్గా సిజేరియన్ అనేది అవసరమైతేనే చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద మరి ముఖ్యంగా ఈ సూపర్ స్పెషాలిటీస్, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎక్కువ అవసరం లేకపోయినా చేస్తారనేటువంటి దాన్ని. అది ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే మనీ కోసం చేస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ మధ్యకాలంలో సిజేరియన్స్ బాగా పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ 10 జిల్లాల్లో కూడా ఎక్కువ భాగం పెరిగాయని కొన్ని గణాంకాలను ఈ మధ్య రిలీజ్ చేశారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ అంత తీవ్రంగా ఉండవు, అక్కడ అసలు వెళ్ళేది తక్కువ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చేస్తున్నాను. నిజానికి అక్కడ డాక్టర్స్ తక్కువ ఉంటారు, అండర్ స్టాఫ్డ్ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్స్. బట్ అయినా కూడా ఎందుకు సిజేరియన్స్ పెరుగుతున్నాయి? అసలు సిజేరియన్స్ అనేది నిజంగా కూడా అవసరమయ్యే ఎక్కువ చేస్తున్నారా, లేకపోతే అనవసరంగా చేస్తున్నారా అనేటువంటి ఆరోపణ నిజమైనదా? అంటే ఇప్పుడు మనం ఫస్ట్ అసలు అంటే గణాంకాలు ఒక పక్కన పెట్టండి, మనం అసలు ఈ విమెన్స్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో మనం ఎంత ఈక్విప్ ఉన్నాం అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే మనము ఈ డెలివరీలు, ప్రెగ్నెన్సీలు, సిజేరియన్స్ని మనము ఐసోలేట్గా చూడడానికి లేదు. బికాజ్ సోషల్ డెవలప్మెంట్, న్యూట్రిషన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కలిపి చూడాలండి. అంటే మీరు ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో అక్షరాస్యత కానీ హెల్త్ రిలేటెడ్ అవేర్నెస్ కొంచెం తక్కువ అండి. దాని స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది. అంటే కొద్దిగా యావరేజ్ హైట్ కన్నా చాలా మంది తక్కువ హైట్ ఉంటారు హైట్లో. దెన్ మూడో విషయం ఏంటి అని అంటే 83 నుంచి మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల నుంచి న్యూట్రిషన్ డైట్ నుంచి, అంటే చాలా హైలీ న్యూట్రిషియస్ డైట్, చిరుధాన్యాలు, డైవర్స్ ఫుడ్స్ అంటే చాలా వైవిధ్యం ఉన్న ఆహార పదార్థాల నుంచి సింగిల్ పాలిష్ రైస్, సన్న బియ్యంలోకి వచ్చేసామండి. అది మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే మీరు కేరళతో కానీ వేరే రాష్ట్రాలతో మన రాష్ట్రాన్ని పోల్చినప్పుడు మీరు ఎక్కడ హెల్త్ సెమినార్స్కి వెళ్ళినా ఆంధ్ర ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఆంధ్ర కానీ అంటే గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఎప్పుడు కూడా ట్యూబెక్టమీస్ ఎన్ని చేస్తున్నాం, ఐడియల్ ఫ్యామిలీ అంటే ఇద్దరు భార్యాభర్త, 2 పిల్లలు, అంతవరకు మేము బాగా చేస్తున్నామా లేదా? ఫ్యామిలీ వెల్ఫేర్లో ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నది సంక్షేమం అంటే కుటుంబ నియంత్రణ కింద మనం అది ఆలోచించట్లేదు. అయితే అది మనం రిప్లేస్మెంట్ కన్నా తక్కువ లెవెల్కి ఫర్టిలిటీ అంటే కంట్రోల్ చేస్తున్నామండి. అయితే చాలాసార్లు నేను కలకత్తాలో ఎక్కడ మాట్లాడినా వాళ్ళు ఏంటి ఆంధ్ర ఈజ్ డూయింగ్ వెరీ గుడ్, లేకపోతే మీ 2 తెలుగు స్టేట్స్ చాలా బాగా చేస్తున్నాయి గవర్నమెంట్ గణాంకాల ప్రకారం అని అంటారు. అయితే ఇవన్నీ నేపథ్యం కనుక మనం చూస్తే మన దాంట్లో సోషల్ గ్రోత్ ఫస్ట్ ఫ్యాక్టర్ గా ప్రధానంగా సామాజికమైన అంశాన్ని తీసుకున్నారు. వెనుకబాటుతనం, సామాజికమైన వెనుకబాటుతనం, స్త్రీ ఆరోగ్యం మీద పర్టికులర్ గా ఈ ప్రసవ సమయంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుర్కోగలిగినటువంటి ఆర్యోగ్యం మీద, అట్లాగే ఆమె గర్భం దాల్చినప్పుడు అవసరమైనటువంటి ఆరోగ్యం మీద వెనుకబాటుతనం ఏ విధంగా ప్రభావితం ఉంటుంది. అయితే ఇది దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఇప్పుడు మెయిన్ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సోషల్ డిస్కార్డ్ ఏదైతే ఉందో అది మనం అర్థం చేసుకోవాలండి. కేరళలో మీకు అక్షరాస్యత పెరిగింది, ఇన్కమ్ పెరిగింది, దాంతోపాటు వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ అవేర్నెస్ ఉంది. అంటే ప్రతి స్త్రీకి బిడ్డ ఎలా కదులుతుంది, లేకపోతే ఇలా బీపీ చూపించుకోవాలి, లేకపోతే ఇలా ఇంత బరువు పెరగాలి, ఇలాంటి పోషకాహారాలు తినాలి, లేకపోతే నా చుట్టుపక్కల మొక్కలు నేను సంరక్షించుకోవాలి, ఈ మొక్కల నుంచి వచ్చిన ఆకులు నేను తినాలి. అలాంటి కన్సీవ్ అయిన మరుక్షణం నుంచి ఎవ్రీ కంటిన్యూస్ గా ప్రతి నెల లేకపోతే ప్రతి వారం కూడా ట్రాక్ చేసేటువంటి అవగాహన ఉండాలి. అంటే ఇప్పుడు ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కరు, ఇంకెవరో హెల్త్ స్టాఫ్ మీద కాకుండా వాళ్ళకి ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్ని కాపాడుకుంటూ
ఆరోగ్యము, సోషల్ రిలేటెడ్ ఇష్యూస్, ఎకనామికల్ డెవలప్మెంట్ 3 కలిసి నడిస్తే అంటే మనకి కొంత దీనికి సంబంధించినటువంటి పారంపర్య జ్ఞానాన్ని కూడా అవసరం. మనం తీసుకుని అలాగే వైద్యంలో వచ్చినటువంటి అధునాతనమైనటువంటి పరిజ్ఞానాన్ని రెండింటినీ మేళవిస్తే కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతం వచ్చేటప్పటికి నిజానికి ఇక్కడ ఇంగ్లీష్ వైద్యం రావడమే ఆలస్యంగా వచ్చింది. సో వెనుకబాటుతనం అనేది ప్రధానంగా వచ్చింది. సో నిజానికి ఇంగ్లీష్ మెడిసిన్ రావడం కానీ అలాగే మెటర్నిటీ హాస్పిటల్స్ రావడం కానీ చాలా ఆలస్యంగా వచ్చాయి. అవును అవును సో ఒకప్పుడు ఎక్కువ భాగము ఇటీవల కాలం వరకు కూడా మంత్రసాని పురుళ్ళే ప్రధానంగా డెలివరీ అవును అవును. సో కాబట్టి అది ఒక అంటే వెనకబాటుతనం ఈ రకంగా కారణం చూపిస్తుంది. అయితే నేను 80-99 నుంచి ఒక 4 ఏళ్ల పాటు విస్తృతంగా Right. 200-300 కిలోమీటర్లు మన హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ గ్రామాలకి తిరిగారు. తిరిగినప్పుడు దాదాపు ఏ జిల్లాలు తిరిగారండి ప్రధానంగా? మేము మెదక్లో మాది మెయిన్ వర్క్ అండి. ఓకే మెదక్లో సదాశివపేట చుట్టుపక్కల విలేజెస్, రైట్ దాన్ని ఇక్కడ 9 రేకులు అని చెప్పి షాద్ నగర్ ఏరియాలో, అలాగే నేను ఆంధ్రాలో ముమ్మిడివరం దగ్గర నుంచి కొత్త లంక ఏరియాస్ మేము ఫ్లడ్ రిలేటెడ్ వర్క్స్ లో వెళ్ళాము. ఓకే ఇదేమో మేము న్యూట్రిషన్ అండ్ హెల్త్ మీద ఆలోచన మీద వెళ్ళాం. అయితే అక్కడ చూసినప్పుడు మీరు పోషకాహారం అంటే జొన్న రొట్టి, అప్పట్లో మేము వెళ్ళి చూసినప్పుడు అప్పటికి ఇంకా రైస్ అంతలాగా రాలేదు. ఇక్కడ మీరు అనేది 9 రేకులు చెబుతున్నారా తెలంగాణ ప్రాంతం? నేను తెలంగాణ ప్రాంతం చెప్తున్నానండి. 9 రేకుల ఏరియాలో అడిగినప్పుడు వాళ్ళని బొప్పాస్కాయ తినరు, అంటే వాళ్ళకి దొరికే లోకల్ ఫుడ్స్ వాళ్ళకి ఇష్టం లేదు. బికాస్ దానికి ఏదో ఒక బొప్పాయితో ఒక ట్యాబు ఉంటుంది కదా, ఉంటుంది, అబార్షన్ బొప్పాయి తింటే మనం మిస్క్యారేజ్ అవుతుంది అని చెప్పి, అవుతుంది. లేదు బచ్చలి కూర చాలా దొరుకుతుంది మంది అనుకోండి, చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా అది అంటే దాంట్లో కొన్ని హార్మోన్స్ ఉన్నాయండి, నిజంగా కొద్దిగా చాలా మైల్డ్ క్వాంటిటీస్ లో ఉన్నాయి, కానీ అది ప్రధానంగా హామ్ అయితే చెయ్యో. అయితే సో నో మెడికల్ బోర్డ్ ఆర్ నో కంట్రీ ఆర్ నో మెడికల్ అథారిటీ హ్యాస్ అంటే దీనికి సంబంధించినటువంటి ఆంక్ష ఏమి విధించలేదు. లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్ ప్రాక్టీస్లో మనకి ఇన్ని పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మేము యాజ్ మెడికల్ పీపుల్ వాళ్ళతో మేము కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళదలుచుకోవము. బికాజ్ ఎందుకు ఇన్ని పళ్ళు ఉన్నాయి కదా, బొప్పాస్ పండే నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటి, యాపిల్ కొనుక్కు తినడం ఇష్టం ఉంటుంది, ఎందుకని అది ఖరీదు, చూడ్డానికి అందంగా ఉంటుంది, మామూలుగా వాళ్ళకి అందుబాటులో లేని వస్తువులు వాళ్ళకి అప్పుడు తినాలనిపించవచ్చు. సో అందుకని మేము ఆ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళాం. కానీ ఐడియల్గా అయితే ఇప్పుడు నేను చూసిన సామాజిక స్థితి చూస్తే వాళ్ళు బచ్చల కూర కానీ ఏదైతే పోషకాలు రిలేటెడ్ ఉన్నాయో అక్కడ పండేవి ఏవైతే ఉన్నాయో అవి తినారండి. దెన్ రెండో విషయం ఏంటంటే ఏదైతే అమ్మగలరో, అంటే ఆకుకూరలు పండిస్తారో అమ్మేసేవి, లేకపోతే పాలు వస్తాయి ఆవులు గేదెలు ఉంటే అమ్మేస్తారు, అంటే ఎకనామికల్గా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేవి వాళ్ళు తినరు. ఈజీగా దొరికి అమ్మకం లేనివి అమ్మకుండా వాళ్ళు ఏవైతే దాన్ని తినగలరో అవి కూడా తినరు. ఓకే, ఏవైతే మార్కెట్లో దొరుకుతాయో డబ్బు పెట్టి కొనుక్కుంటామో దాని వల్లే ఆరోగ్యం వస్తుంది అనేటువంటి నమ్మకంతోనో అవే రుచిగా ఉంటాయనే నమ్మకంతో కారణం వల్ల జరుగుతుంటాయి. సో మీరు చెప్పినట్టుగా ఆకుకూరలు పచ్చలి కూర కానీ ఇతర కూర కానీ ఇవన్నీ వాళ్ళని దొరుకుతుంటాయి, దానివల్ల ఐరన్ అయితే మనకి 525 రకాల ఆకుకూరలు ఉన్నాయండి. రైట్, 2 ప్రాంతాలు కలిపి తెలుగు ప్రాంతాల్లో. అయితే ఇందులో అంటే తినదగినవి. అయితే నాకు ఇంట్రెస్టింగ్ విషయం, అప్పుడు గ్రామాలకు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ వాడని క్రితం వీడ్స్ అన్నవి లేవండి, కలుపు మొక్కలు లేవు. ఎందుకని ఒక్కొక్క పొలంలో ఏవైతే వరి పండించాం లేకపోతే ఇంకేదైనా జొన్న పండించాం ఆ పక్కన వచ్చే మొక్కని ఒక్కొక్క కులం వాళ్ళు తినేవారండి. అయితే వాళ్ళకి ఆ పోషకాహార లోపం లేదు, ఎందుకని అది ఆకుకూర. కానీ ఎప్పుడైతే వాళ్ళు నాకు క్లియర్గా చెప్పారు మేము ఇన్ని పురుగు మందులు వేస్తున్నాం గనక నేను ఆ మొక్క ఇప్పుడు తినలేను. అయితే ఒక ముసలాయన వచ్చి చెప్పాడు నాకు, నేను ఈ మొక్కలు తీసుకెళ్తే నా కోడలు నువ్వు పిచ్చి మొక్కలు తెస్తున్నావు ఉంటుంది, ఇది తినట్లేదు. అంటే ఏంటంటే అండి మనం మనకి అందుబాటులో ఉన్నటువంటి పౌష్టికాహారాన్ని కానీ అందుబాటులో ఉన్నటువంటి ఇతర మనకి అనుకూలమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించేటువంటి అంశాలను కానీ ఆ పేద ప్రజలు తినడానికి ఇష్టం లేకపోవడం వెనక వాళ్ళకు ఉండేటువంటి అంటే అవేర్నెస్ లేకపోవడం, దానికి సంబంధించిన అవగాహన లేకపోవడం. సో కాబట్టి అంటే ఇవి మీకు పనికొస్తాయని చెప్పేటువంటి
ఒక అవగాహన మనం ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఏది చేయాలి. అంటే ఒక కుటుంబ సంక్షేమం అనేటువంటి దాంట్లో కనుక తీసుకున్నట్టయితే కుటుంబ సంక్షేమం కుటుంబ నియంత్రణ దగ్గరే ఆగిపోకుండా అసలు వాళ్ళని ప్రసవం వైపు ప్రయాణం చేసేటప్పుడే ముందుగానే వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అలానే కిచెన్ గార్డెన్స్ ప్రమోట్ చేయడం కానీ ఏదైనా ఆకుకూరలు ఏవైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఇంతలాగా చెప్తున్నామంటే 80% మనకి రక్తహీనత ఉందండి గ్రామాల్లో. అయితే గ్రామాలే కాదు సిటీలో కూడా. ఎందుకని మనం తెలంగాణ ప్రాంతంలో గ్రామాలకి హైదరాబాద్కి పెద్ద డిఫరెన్స్ చెప్పలేము. ఎందుకని వీళ్ళు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇక్కడ ఉంటారు, మళ్ళా పొలం టైంకి అక్కడికి వెళ్ళిపోతారు. అంటే సాధారణంగా అంటే ఈ మీరు చెప్పిన రక్తహీనత కానీ హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ రావడానికి ప్రధానంగా ఇవి తినకపోవడం. అయితే అది అంటే చాలా ఎక్కువ రక్తహీనతతో డెలివరీ వైపు వెళ్ళినప్పుడు అది మాతృ మరణానికి కారణమవుతుంది. అయితే ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొక సోషల్ మీరు చెప్పినటువంటి మెదక్ జిల్లాలో ఇప్పుడు ఉన్న వాటిలన్నిటిలోనూ కూడా స్టాటిస్టిక్స్ ప్రకారంగా తక్కువ సిజేరియన్స్ ఉన్నాయి, 50% ఉన్నాయి. అంటే కరీంనగర్ ప్రాంతంలోనూ నల్గొండ ఈవెన్ తర్వాత ఈ 2 జిల్లాల్లో తెలంగాణలో అత్యధికమైనటువంటి సిజేరియన్స్ బోత్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఉన్నాయన్నమాట. అంటే మనం బహుశా మెదక్ తిరిగేటప్పుడు కొంత అర్బన్ ఎక్స్పోజర్ ఉండొచ్చు. మన హైదరాబాద్ కి దగ్గరలో ఉంది కాబట్టి చాలా భాగం మనకి. అంటే సార్ ఇప్పుడు దీంట్లో ఒక మాట, ఇప్పుడు మన గ్రామాలు కానీ మన దేశం కానీ ఇన్ జనరల్ చూసినప్పుడు మనకి 2 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి లైఫ్ స్టైల్ డిసీజ్, అంటే ఇప్పుడు పారిశ్రామికీకరణ, డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబిసిటీ కానీ, బిగ్ బేబీ దాని నుంచి పెద్ద బేబీ ఉండడం కానీ, ఇవన్నీ కూడా అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, మనకి శ్రమరహితమైన జీవితం వల్ల, లేకపోతే పాలిష్ రైస్ వల్ల, లేకపోతే రిఫైన్డ్ ఫుడ్స్ వల్ల, పిజ్జా బర్గర్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ వల్ల, ఇవన్నీ ఒక రకం అండి. అయితే దాంతో పాటు అండర్ డెవలప్డ్ నేషన్స్ ఉండే డిసీజెస్ కూడా మనకు ఇక్కడ పేదవాళ్ళేమో వాళ్ళకి మనకి కొనుక్కొనే తాహతు లేక కొన్ని మంచి తినలేకపోతారు, కొన్ని అవగాహన లేక అందుబాటులో తినలేకపోతారు. ఇక్కడికి వచ్చేటప్పటికి నగరంలో ఉండేటువంటి వారు ప్రధానంగా సో మనకి కొత్త మోడర్నైజేషన్ కానీ, లేకపోతే ఈ కొత్త కన్జ్యూమరిస్ట్ కల్చర్ కానీ, లేకపోతే వెస్టర్న్ ఎక్స్పోజర్ కానీ వాటి వల్ల, ఫాస్ట్ ఫుడ్స్ వీటన్నిటి వల్ల సో పనిగట్టుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. సో బహుశా ఒక రకంగా అంటే ఇటు గ్రామీణ స్త్రీలు ఆ రకంగా దెబ్బతింటున్నారు, ఇటు పట్టణ స్త్రీలు దెబ్బతింటున్నారు. అంటే బహుశా ఇద్దరికి కామన్ గా ఉన్న ఒకటి ఉంది, అంటే మెడికల్ హెల్త్ కి సంబంధించినటువంటి అవేర్నెస్ పట్ల వాళ్ళకి అందకపోవడం, వీళ్ళకి దగ్గరున్నా కూడా దాని మీద వైముఖ్యం తెలుసుకోవడం. మేము 95లో ఒక ప్రకాష్ గారు చదువుకుంటున్నప్పుడు, MHA చదువుతున్నప్పుడు ఒక స్టడీ చేశారండి. మేము మా పెళ్ళైన కొత్తలవి 60 ఫ్యామిలీస్ మేము నాగోల్ ఏరియాలో 60 ఫ్యామిలీస్, 30 ఇల్లైట్ అండ్ 30 నాన్ ఇల్లైట్, అంటే 30 చదువుకున్న ఫ్యామిలీలు, 30 చదువుకున్న ఫ్యామిలీలు. అయితే 60 ఫ్యామిలీలకి ఆరోగ్యం మీద అవగాహన లేదండి. చదువుకున్నారు, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఇక్కడ వీళ్ళకి ఏం తెలియదు. బట్ 60 మందికి ఆరోగ్యపరమైన అవగాహన లేదు, మా స్టడీలో తెలిసింది. అంటే కారు ఎప్పుడు లోపల డిస్టర్బ్ అవుతుంది, ఏ పార్ట్ దెబ్బతింటుందో చూసుకోగలిగినటువంటి జ్ఞానం ఉంటుంది, కానీ శరీరం లోపల ఏ పార్ట్ దెబ్బతింటుందో తెలియదు. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు మన ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకోటి, ఇది అర్బన్ రూరల్ డివైడ్ ఖచ్చితంగా చెప్పలేము సార్ ఇందులో. అయితే వీళ్ళకి చాలా అర్బన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీరు చెప్పినట్టు. అయితే హెల్దీ పార్ట్లో లేదండి, అన్హెల్దీ పార్ట్లో ఉంది. అలాగే ఇప్పుడు మీరు ఈ షో చేస్తారు, సిజేరియన్స్ అక్కర్లేకుండా చేస్తున్నారు అన్న పదమే వాళ్ళకి వెళ్తుంది. అయితే దీని వెనకున్న డిస్కషన్ తెలియదు. నిజంగా అవసరమై మనం సిజేరియన్ చెప్తే కూడా వాళ్ళు వెనక ఆలోచిస్తుంటారు. అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ 18%, 15% నీడెడ్ సిజేరియన్ సెక్షన్స్ ఉన్నాయి. చాలా అవసరం అవి, తల్లిని బిడ్డని కాపాడడానికి చాలా ఇండికేటెడ్ సెక్షన్స్ ఉన్నాయి. అయితే ఎక్కడైతే ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇన్ఫర్టిలిటీ రేట్స్ పెరిగాయండి. అర్బన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, లేకపోతే డైట్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఇంకో గ్రామీణ స్థితిలో ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్ పొల్యూషన్స్ వల్ల ఇంకా ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అండి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. అయితే HIV ఒక్కటనే కాదు, చాలా మంది ఏం చేస్తారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఓన్లీ HIV అన్ట్రీటబుల్, మిగతా అన్ని ట్రీటబుల్ అనుకుంటారు.
అయితే ఇందులో క్లమిడియా ఇన్ఫెక్షన్స్ కానీ, గొనోరియా కానీ, లేకపోతే అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ కానీ, ఇవన్నీ కూడా సిక్వెలే కాజ్ చేస్తాయి. అంటే ట్యూబల్ బ్లాక్స్ కాజ్ చేస్తాయి, లేకపోతే మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే వాటిలో స్పర్మ్ పాస్ అయ్యే డక్ట్స్ని బ్లాక్ చేస్తాయి, సో టెస్టిస్ని డ్యామేజ్ చేస్తాయి. సో అలాగ వాళ్ళు సెకండరీ ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తాయండి. అంటే వాళ్ళకి అసలు మామూలుగా పుట్టుకతో వాళ్ళు నార్మలే, బికాస్ ఆఫ్ దీస్ ఇన్ఫెక్షన్స్. సో అంటే మనం అవగాహన లోపం వల్ల ఆహారంలో ప్రాబ్లం ఉంది, వీళ్ళు ఆల్రెడీ ఇమ్యూనిటీ తప్పు ఉంది. చెప్పినటువంటి మన లైంగికంగా సంక్రమించేటువంటి సుఖవ్యాధుల వల్ల సో అంటే సంతానోత్పత్తికి పనికొచ్చేటువంటి దాని సంతానోత్పత్తిని చేయగలిగేటువంటి శక్తిని కోల్పోతారు. అయితే అది మనం కొంత ట్రీట్మెంట్తో ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, అగైన్ అది ప్రెషస్ ప్రెగ్నెన్సీ, చాలా విలువైన గర్భం, అక్కడ మనం నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఇవ్వం అసలు. మేమే చెప్తాం వద్దమ్మా ఎందుకంటే ఇది చాలా ప్రయత్నం మీద వచ్చిన కాన్పు కదా, ఇది మనం అంత టైం లేదు మనకి అని అంటాం. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, ప్రజెంట్ డే అంటే ఇప్పుడు నేను గమనిస్తున్నది, నేను హై రిస్క్ కేర్లో పనిచేస్తానండి. నాకంటే నా కోసం పిల్లల కోసం వచ్చేవాళ్ళు, ఆ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చాక లేకపోతే 5-6 అబార్షన్స్ అయిన వాళ్ళు వస్తారనుకోండి, వాళ్ళని నేను ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాను డెలివరీ వరకు. అయితే అక్కడ గమనించింది ఏంటంటే ట్రెండ్లో ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరిగాయండి జనరల్గా, బికాస్ ఆఫ్ సెడెంటరీ హ్యాబిట్స్ అండ్ అదర్ డైట్, వైట్ రైస్ తినడం, థైరాయిడ్ పెరిగింది. అయితే ఇవాళ నేను ఏదో డేటా చదువుతున్నప్పుడు ఈ ప్లాస్టిక్ అండ్ పెస్టిసైడ్ అబ్యూజ్ వల్ల కూడా మీకు ఈ హైపోథైరాయిడిజం ఇంక్రీజ్ అవుతుంది అని అన్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బికాస్ ఆఫ్ సెడెంటరీ హ్యాబిట్స్ పిసిఓ పెరిగింది. సో అలా మెనీ థింగ్స్, అంటే దీంట్లో మనకి చాలా విషయాలు ఉన్నాయి. సో నిజానికి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా డెలివరీ చేయడం అనేది ఒక్కొక్కసారి అనివార్యమవుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఈ అనివార్యతని అడ్డం పెట్టుకొని కొంతమంది వాణిజ్యం చేసుకోవాలనుకునేటువంటి వైద్యాన్ని వ్యాపారంగా భావించేటువంటి వారు కూడా సో అనవసరమైనటువంటి సిజేరియన్లు ఎన్ని మేరకు చేస్తున్నారో అవసరమైనటువంటి సిజేరియన్లు కూడా ఆ మేరకు చేయాల్సిన అవసరం ఉంది. సిజేరియన్ సర్జరీ అనేది వైద్య శాస్త్రంలో ఒక రకమైనటువంటి ఒక కొత్త అన్వేషణ. ఈ సిజేరియన్ సర్జరీ ద్వారానే మాతృ ప్రాణాన్ని అలాగే శిశు ప్రాణాన్ని కాపాడగలగడానికి ఉన్నటువంటి అధునాతనమైనటువంటి పరిజ్ఞానాన్ని ఏ మేరకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది, ఏ మేరకు నిజంగా ఉపయోగపడుతుంది అనేది డాక్టర్ గారు. సో ఇక్కడ మనం ఇంత పరిజ్ఞానం వచ్చినప్పటికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 1,00,000 మందికి 110 మంది బాలింతలు మృత్యువాత చనిపోతున్నారు. సో అంటే మనం స్టిల్ వీఆర్ అన్ఎబుల్ టు సేవ్ దేర్ లైఫ్స్. అసలు ఇంత పరిజ్ఞానం వచ్చిన తర్వాత డెలివరీ టైంలో మనం కానీ తర్వాత కానీ చనిపోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది అంటే ఇటు న్యాచురల్ డెలివరీ కానీ ఇటు సిజేరియన్ డెలివరీ కానీ ఏ పద్ధతిలో అయినా సరే ప్రసవం సుఖంగా సాగాలి. కానీ ఇట్లా మృత్యువాత పడడానికి అంటే ఈవెన్ సిజేరియన్ డెలివరీలో కూడా అలాంటి రిస్క్ ఏదైనా ఉంటుందా? ఉంటుందండి. అయితే ఇప్పుడు మనం ఒక్కటే అంటే ఎంత డెవలప్ అయినా రిప్రొడక్టివ్ హెల్త్ అంటే మన పునరుత్పత్తి ఆరోగ్యం మీద మనకి ఇంకా రీసెర్చ్ లేదండి. అయితే మొత్తం ప్రపంచంలో రీసెర్చ్ అంతా ఫ్యామిలీ కంట్రోల్ అంటే ఈ పాపులేషన్ కంట్రోల్ మీద రీసెర్చ్ ఎక్కువ జరిగింది. జన నియంత్రణనే మన ఆరోగ్యం అనుకునేటువంటి భావన వల్ల ఇదంతా కూడా వస్తుంది. అయితే మొత్తం అక్కడితో ఆగిపోవడం వల్ల ప్రపంచం అంతా కూడా రీసెర్చ్ దాని మీద ఎక్కువ ఉందండి. అయితే ఇది నీడెడ్ రీసెర్చ్. అంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే మీకు ఇప్పుడు మమ్మల్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు యాజ్ అ గైనకాలజిస్ట్. మమ్మల్ని మీరు చాలామంది అడుగుతారు, ఈడీడీ ఇస్తాం అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ, ఆ రోజే డెలివరీ అవుతారండి అని అడుగుతారు. అయితే ఆ రోజుకి 4% వాళ్ళే డెలివరీ అవుతారండి. సో అది ఆ డేట్ ఏంటంటే 3 వారాల ముందు 2 వారాల తర్వాత డెలివరీ సేఫ్గా చేయొచ్చు. అది మా అసెస్మెంట్ టూల్ అనమాట అండి. అయితే ఎంత ముందు డెలివరీ అయిపోతే దానిలో రిస్క్ ఏంటి, బేబీకి ఏమైనా రిస్క్ ఉంటుందా, లేకపోతే మదర్కి ఎర్లీగా డెలివరీ ఎప్పుడు చేయాలి, మదర్ని ఎలా రక్షించాలి. అయితే ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని ఒక సిచ్యువేషన్ ఉంటుంది. 10% ఆడపిల్లల్లో బీపీ వస్తుంది.
10% ఆడవాళ్ళల్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 10%లో ఆ ప్రాబ్లం వస్తుంది. అయితే దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటారు. చాలా చిన్న పిల్లలు 18, 17, 16 చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయిలకి, కొంచెం ఏజ్గా వచ్చిన తర్వాత వచ్చిన ప్రెగ్నెంట్ విమెన్కి కూడా ఈ రిస్క్ ఉంటుంది. అయితే చాలాసార్లు గ్రామంలో, ఇప్పుడు నేను గ్రామాల్లో అంటే దాదాపు చిన్న వయసులోనే ఎక్కువ పెళ్ళిళ్ళు అయిపోతాయి. అయితే నేను జడ్జిఖానాలో పీజీ చేస్తున్నప్పుడు ఆమంగల్ ఏరియా నుంచి కనుక ప్రెగ్నెంట్ విమెన్ వస్తే మాకు నైట్ డ్యూటీలో గుండెలు చేతిలో పట్టుకునే వాళ్ళమాట. డెఫినెట్గా కాంప్లికేషన్తో వచ్చేవారండి వాళ్ళు. అంటే ఆ ఏరియా అప్పుడు మేము, అంటే నేను 97, 99 మాట చెప్తున్నాను. అయితే ఏంటంటే చాలా మందికి ఈమెకి బీపీ వచ్చి ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని, కానీ దిల్ హ్యావ్ బ్లైండ్నెస్ అండి, టెంపరీ బ్లైండ్నెస్ వస్తుంది, ఫిట్స్ రావచ్చు, యూరిన్ రాదు, యూరిన్ ఆగిపోతుంది, అండ్ కాళ్ళు చేతులు వాచిపోతాయి. అయితే చాలా మందికి ఆ హై బీపీతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే దెయ్యం పట్టిందని, ఇంకోటని అవగాహన లేదు. అయితే చాలా ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటంటే అమ్మాయికి బీపీ చూసే మనిషి ఉండడండి అక్కడ. అంటే బీపీ రీడ్ చేయగలిగిన మనిషి ఉండడు కనీసం. ఇంకోటి, ఆ చుట్టుపక్కల చుట్టాలకు అవగాహన తెలియదు, ఇది బీపీ వల్ల అవుతుంది, ఈ పిల్లకి ప్రాణాపాయం ఉంది, లేకపోతే ఈమె చనిపోవచ్చు, కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, సమస్య చుట్టూ ఉండే అవగాహన లేని మహిళల వల్ల వస్తుంది. అయితే మనం అది ఒక రకం అండి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టంటెడ్ గ్రోత్ అన్నాం. ఆ స్టంటెడ్ గ్రోత్ కి డెలివరీకి లింక్ ఏంటి అంటే కనుక హైట్. ఇప్పుడు ఎప్పుడైతే మాకు హైట్ 145 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంది, అంటే 5 అడుగులకి 2 ఇంచులు తక్కువ, అంటే 4'10" అనమాట అండి. ఎప్పుడైతే ఉందని తెలిసిందో ప్రెగ్నెంట్ ఉమెన్ అంతకన్నా తక్కువ ఉంటే ప్యూబిక్ బోన్ ఉంటుందండి, మన తుంటి ఎముక ఏదైతే ఉందో అది ఒక వడ్డాణం లాగా ఉంటుంది, దాంట్లో ప్లేస్ ఉంటుంది. అంటే ఆడవాళ్ళది ఆ పెల్విక్ ఇన్లెట్ వైడ్గా ఉంటుంది, రూమీగా ఉంటుంది, అంటే అది విశాలంగా ఉండబట్టి తల అందులోకి దిగి వెళ్తుంది అనమాట అండి. అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 3 వారాల ముందు నుంచే, నేను ఇందాక చెప్పిన ఎక్స్పెక్టెడ్ డేస్ డెలివరీకి 3 వారాల ముందు, దాన్ని టర్మ్ అంటామండి. అంటే 37 to 42 వీక్స్. ఆ వీక్స్ అప్పుడు అది తల దిగిపోతుంది, అంటే దాన్ని ఎంగేజ్మెంట్ అంటాం. లైక్ మన రెగ్యులర్గా అంటే ఎంగేజ్ అయినట్టు ఈ తల కమిట్ అవుతుంది అనమాట. ఈ పెల్విక్ ఇన్లెట్లోంచి నేను వస్తాను, నేను నార్మల్ డెలివరీ అవుతాను అని చెప్తోంది. కానీ మధ్యలో తీసుకున్నప్పుడు స్కాన్ చేస్తున్నప్పుడు బేబీ పొజిషన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. అయితే మోస్ట్లీ వర్టెక్స్ ప్రెజెంటేషన్ లో యూజువల్, కాకపోతే మీరు ఇచ్చే expected date of delivery time ki there is every likelihood of getting change avachchu అయితే 97% వర్టెక్స్ ప్రెజెంటేషన్ అంటే తల ఈ పార్ట్ దిగుతుంది, ప్రెజెంటింగ్ పార్ట్ అంట, ఈ పార్ట్ దిగుతుంది, అది మనకి ఇంపార్టెంట్. అయితే 3%లో లెస్ దెన్ 3%లో బ్రీచ్ అంటే తుంటి భాగం దిగుతుంది కిందకి. అయితే దానికి కారణాలు వేరుంటాయి. అయితే ఈ వర్టెక్స్లోనే మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. అంటే ఈ బోన్ ఆక్సిపుట్ అంటాం, ఇది పోస్టీరియర్గా ఉంటే, అంటే వెనక సైడ్ ఉంటే తొందరగా నార్మల్ డెలివరీ అవ్వదు. ఇది కనుక ముందు సైడ్ ఉంటే, అంటే తల ఇలా తిరిగి బేబీ ఈ పార్ట్ ముందుకుంటే కనుక అది ఆక్సిపుట్ యాంటీరియర్ కానీ ట్రాన్స్వర్స్ పొజిషన్లో చక్కగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం. తేడాలు ఉంటాయి. అయితే అది పెల్విక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు డెలివరీ టైంలో మనకి అసెస్మెంట్ వస్తుందండి. అంటే ఇక్కడొక మెంబ్రేన్ ఉంటుంది బేబీకి, ఇక్కడ ఒక మెంబ్రేన్ ఉంటుంది, మిగతా అన్ని బోన్స్. ఈ మెంబ్రేన్ బట్టి మెత్తటి ప్లేస్ అన్నమాట, అది గ్లవ్ ఫింగర్తో మనకి తెలుస్తుంది. ఈ ప్లేస్ మధ్య డిస్టెన్స్ తెలిసి ఈ షేప్ వేరుంటుందండి రెండిటికి. అంటే మీరు పోస్టీరియర్ పార్ట్ చూస్తున్నారా, యాంటీరియర్ చూస్తున్నారా, దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట ఇది నార్మల్ అవుతుందా లేదా. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు చాలా దగ్గర డేట్కి వచ్చేంత వరకు కూడా ఒక డాక్టర్ ఇది సిజేరియన్ కి అంటే ఇది నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనేది చెప్పలే. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైమీలో ఇందాక మనం హైట్ విషయం మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ స్టంటెడ్ గ్రోత్ అండి. 18 నుంచి 21 సంవత్సరాల వరకు ఆడపిల్లకి అన్ని బోన్స్ ఆసిఫై అవ్వవు, అన్ని బోన్లో స్ట్రెంగ్త్ రాదు. బట్ చాలా మంది అలోపే డెలివరీ అయిపోతూ ఉంటారు, 16, 15. అయితే ఆ పెల్విక్ బోన్ ఏదైతే ఉందో అది ఎదగదు ఇంకా. ఆ టైంలో మనం డెలివరీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ అర్బన్ ఇన్ఫ్లుయెన్స్తో పోషకాహారం ఎక్కువైంది అనుకోండి, పెద్ద బేబీ అయింది, బిగ్ బేబీ అయింది, ఆ బేబీ ఇందులోంచి రాదు.
సో ఇప్పుడు మనం చిన్న తలుపు ఉంది, మనం ఇలా వెళ్ళలేం, ఇలా దూరి కొంచెం పక్కకి తిరిగి వెళ్ళాలి, సో అది వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనం అందుకే సోషల్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంది, ఇంతకు ముందు పిల్లలు చనిపోయారా ఈ అమ్మాయికి కడుపులో, అంటే అది పూర్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటామండి, అంటే బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ ఉందా, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే డెసిషన్ ఐసోలేటెడ్ గా తీసుకోకూడదు. మన గర్భం దాల్చేటువంటి చరిత్ర బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉందా లేదా. దెన్ ఇంకో ఇంపార్టెంట్ విషయం అంటే హైట్ బట్టి ఈ పెల్విక్ బోన్ స్ట్రక్చర్ మారుతుంది కనుక ఈ అమ్మాయి ఆల్రెడీ మాల్ నరిష్డ్ ఉంది అనుకోండి, సో యావరేజ్ హైట్ స్టేట్ టు స్టేట్, రీజియన్ టు రీజియన్ మారుతుంది కదండి. నెదర్లాండ్స్ లో ఇప్పుడు వాళ్ళు చాలా దాని మీదే ఆల్మోస్ట్ అమ్మాయిలు కూడా 5'10", 5'11", 6 ఫుట్ ఉంటారు. అంటే అలా అంటే వాళ్ళ మరి ఆ నీళ్ళల్లో ఏముందో లేకపోతే ఆహారంలో ఏముందో తెలియదు. సో అక్కడ మోస్ట్ లైక్లీ నేచురల్ డెలివరీస్ ఉంటాయి. అవ్వచ్చు. అయితే ఇక్కడ మనకి యావరేజ్ వెయిట్ బేబీది 2.5, 2.8, 3 కిలోస్ దాటితే ఒక కంటిన్యూస్ డెవలప్మెంట్ ఉండేటువంటి ప్రాంతాలలో సహజంగా అంటే వ్యాయామ క్రీడలు, స్విమ్మింగ్, లేకపోతే స్త్రీలకు బయటకు ఉండేటువంటి ఎక్స్పోజర్, వీటి వల్ల ఒక 2-3 జనరేషన్స్ లో హైట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. పోషకాహారంతో ఉంటుంది. హైట్ ఈస్ మళ్ళీ ఈ ఎత్తు కూడా ఆ ఆర్థికాభివృద్ధికి లింక్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి మనకు వెనకబడినటువంటి ప్రాంతం అని అనుకునేటప్పుడు సో అది స్త్రీ ఆడపిల్ల యొక్క ఎత్తు పెరగడం మీద కూడా దాన్ని ఆధారపడి, సో కాబట్టి ఎత్తు తక్కువ అయ్యే కొద్దీ మనకి వల్నరబిలిటీ ఫర్ సిజేరియన్, అంటే సిజేరియన్ చేయడానికి మనకు దోహదపడేటువంటి అనివార్యమయ్యేటువంటి పరిస్థితి వస్తాయి. అయితే మనకి పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ చెప్పేటప్పుడు హైట్ ఫర్ ఏజ్, వెయిట్ ఫర్ ఏజ్, హైట్ ఫర్ వెయిట్, ఈ 3 విషయాలు చెప్తామండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మార్కర్ హైట్ ఫర్ ఏజ్. అంటే ఆ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఆ 4 నెలల్లో లేకపోతే, లేకపోతే 5 నెలల్లో లేకపోతే అది డెఫినెట్ గా కన్సర్న్ అనమాట పిల్లల దాంట్లో. అలాగే వీళ్ళందరూ కూడా ఆ పిల్లల స్టేజ్ నుంచి ఈ ఏజ్ కి వచ్చిన వాళ్ళే కదండి. ఇప్పుడు ఇంకొక అంశం కూడా ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ స్టిల్ బోర్న్ చిల్డ్రన్ డెలివరీ అవుతారు, అంటే గర్భంలోనే చనిపోయి ఉంటారు. అవును. సో అది ఎప్పుడు అవుతుంటుంది జనరల్ గా అలాంటప్పుడు? అది అంటే ఇప్పుడు ఎలా అంటే అండి, అదే ఇది దానికి వద్దాం ఇప్పుడు మనం. అయితే ఇక్కడ మనకి అంతవరకు చక్కగా పెరిగిన బేబీ డెలివరీ ముందు 6 నెలల్లో, 6 వారాలు, 4 వారాలు, 3 వారాలు, 2 వారాల ముందు సడన్ గా గుండె ఆగిపోవడం స్టిల్ బర్త్ అంటే. అయితే ఇక్కడ మనకి 2 రకాలండి. అంటే పెయిన్స్ రానకుండానే మనకి ఆ ఇబ్బంది స్టార్ట్ అవ్వడం, అంటే ఐయుడి అంటాం, ఇంట్రాయూటరైన్ డెత్ అంటాం. లేదు, మనం బ్యాడ్ ఆబ్స్ట్రిక్ మేనేజ్మెంట్ వల్ల బేబీ చనిపోవడం. 2 రకాలు ఇందులో. అయితే ఇక్కడ ఐయుడి ఎందుకు అవుతుంది అని అంటే కనుక మన ఇండియన్ బేబీస్ అంటే మనకి ఇప్పుడు మేము చదివేది అమెరికన్ టెక్స్ట్ బుక్స్ కొన్ని, యూకే టెక్స్ట్ బుక్స్ కొనండి. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇందాక మనం ఈడీడీ అనుకున్నాం, దానికి 2 వారాల తర్వాత దాన్ని పోస్ట్ డేటెడ్ అంటాం. ఈ డేట్ నుంచి 2 వారాలు. ఈ పోస్ట్ డేటెడ్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవ్రీథింగ్ బాగున్నప్పుడు నువ్వు 2 వారాలు ఆగచ్చు, పోస్ట్ డేటెడ్ చేయొచ్చు. బట్ మన ఇండియన్ బేబీస్ అది తట్టుకోలేదు. సో కాబట్టి సిజేరియన్ చెయ్యాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి చిట్ట చివరి వరకు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా వేగవంతంగా ముందే సహజమైనటువంటి ప్రసవం అవుతుందని చెప్పడానికి వీలు ఉండేటువంటి అవకాశాలు లేవు. అదేవిధంగా ఒక బేబీని డెలివరీ చేయడానికి వెనకాల ఉండేటువంటి చరిత్ర చాలా ఉంది. అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లి తీసుకునే జాగ్రత్తే కాకుండా క్లినికల్గా వైద్యులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, పరీక్షలు చేయాల్సినటువంటి జాగ్రత్త ఉంది. ఇన్ని జాగ్రత్తలు నిజంగా తీసుకునే ఫలితం లేక సిజేరియన్ డెలివరీస్ చేస్తున్నారు. అసలు ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి అవసరమైనటువంటి పరికరాలు కానీ, సో వైద్య సిబ్బంది కానీ, సో ఇటు తెలంగాణ జిల్లాల్లో అన్ని గ్రామాల్లోనూ అందుబాటులో ఉన్నాయా, లేదా దానికి కూడా పెద్ద ఆసుపత్రులకి రావాల్సినటువంటి అవసరం ఉందా డాక్టర్ గారు? సో మనం ఇక్కడ చాలా మీరు చెప్తున్న దాన్ని బట్టి చాలా ఎక్కువ ప్రిపరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రిపరేషన్ ఒకటి, సో ఆమె ప్రెగ్నెంట్ ఉమెన్ బై హర్సెల్ఫ్, ఆమె తీసుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళు తీసుకోవాలి. సో కాబట్టి కంప్లీట్ ట్రాక్ చేసుకోగలగాలి. అట్లాగే చేయాలి. అలాగే డాక్టర్ దగ్గర ప్రీవియస్ మీరు అన్నట్టు ఆబ్స్ట్రిక్ హిస్టరీ, సో ఆమెకి గర్భం దాల్చినటువంటి చరిత్ర ఎంతకుముందు ఎన్నిసార్లు గర్భం ఎన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్ని చేసిన తర్వాత లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు చూసి అప్పుడు
సో డాక్టర్ మే గో ఫర్ సిజేరియన్ ఆర్ అయితే ఎలెక్టివ్ సెక్షన్స్ ఉంటాయి సార్. అవి ఏంటి అని అంటే గనక ఇప్పుడు సిజేరియన్ ఇండికేషన్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫీటల్ ఇండికేషన్స్ అంటే బేబీ కోసం చేసేవి, కొన్ని తల్లి కారణాల వల్ల చేసేవి. అయితే తల్లి కారణాలేమో బేబీ వెరీ బిగ్ అండ్ ది ఏరియా యు హావ్ maybe mentioned is very small and అప్పుడు మీరు వెళ్ళాల్సి వస్తుంది. And for mother అయితే ఇక్కడ తల్లి పోలియో ఎఫెక్టెడ్ ఉంది అనుకోండి సార్, తల్లి హైట్ బాగుంది కానీ ఒక కాలు పోలియో ఎఫెక్టెడ్ ఉందనుకోండి, ఆ బయటకు వచ్చే మజిల్స్ స్ట్రెంగ్త్ ఉండదండి, అవి పుష్ చేయలేవు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే న్యాచురల్గా మన వాళ్ళు కింద కూర్చుని పని చేసుకునేవారు, ఇప్పుడు కింద కూర్చుని స్క్వాటింగ్ పొజిషన్ పోయింది. ఓకే, ఎక్కడ కూడా ఈవెన్ కిచెన్ ఇస్ నాట్ ఫ్రెండ్లీ అంటే నించుని చేసే ఫ్రెండ్లీ కాదు లేదు. అలాగే ఇండియన్ కమోడ్స్ తగ్గిపోయినాయి, వెస్ట్రన్ కమోడ్స్ పెరిగాయి. ఇవన్నిటి వల్ల మనకి పెల్విక్ మజిల్ ఎక్సర్సైజ్ పోయిందండి. ఒకేసారి పెయిన్స్ తీయమంటే అర్బన్ విమెన్ తో మాకు వచ్చే ఇష్యూ అది, వాళ్ళ కొంచెం పెయిన్ కూడా తీసుకోరు. సో అప్పుడు మీకు సిజేరియన్ చేయకుండా నార్మల్ డెలివరీ చేయడము అంటే వాళ్ళతోటి చాలా కష్టమైపోతుంది. పెయిన్లెస్ డెలివరీ అని ఒక ప్రచారం చేస్తారు, ఎపిడ్యూరల్ ఇస్తారు. అయితే అది కూడా పుష్ చేయాలండి. ఆ పెయిన్ ఇప్పుడు మీరు బాగా దగ్గొచ్చినప్పుడు కళ్ళు మీకు పుష్ చేయడానికి, ఆ మ్యూకస్ ని పుష్ చేయడానికి అది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం బాడీకి, మీ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో. అలాగే ఇది కూడా బేబీని పుష్ చేయడానికి విత్ దట్ పవర్ అండ్ విగర్ పుష్ చేసినప్పుడు ఉన్నంత ఫోర్స్ మీకు వితౌట్ పెయిన్ ఉండదు. అక్కడ ఏమవుతుందంటే సెకండ్ స్టేజ్ లేబర్లో వీళ్ళు పుష్ చేయరు, అప్పుడు మళ్ళీ మనం ఫోర్సెప్స్ వేయాల్సి వస్తుంది. ఆ ఫోర్సెప్స్ నుంచి ఇలా కంప్రెస్ కాదు కానీ ఇలా పట్టుకుని హోల్ తీసుకుంటాం. అలాంటప్పుడు కొన్ని డ్యామేజెస్ డ్యామేజ్ అవ్వచ్చు. అంటే రాంగ్ ఫోర్సెప్స్ అప్లికేషన్ అయినా, లేకపోతే వెంటూస్ అంటాం, ఇక్కడ సక్షన్ వేసిన, ఇవన్నీ ఇష్యూస్. అంటే ఇప్పుడు ఆబ్స్ట్రిక్స్ కానీ రిప్రొడక్టివ్ హెల్త్ అంతా కూడా మనకి చాలా విషయాలు తెలియదండి. అంటే యాక్చువల్లీ మీకు ఇందాక మనం మాట్లాడుకున్నది ఈడీడీలో 4% డెలివరీ అవడం ఏంటి, లేకపోతే అర్ధరాత్రి పెయిన్స్ రావడం ఏంటి, మనం వాటిని ఎందుకు ట్యూన్ చేయలేకపోతున్నాం, ఎందుకు తెలియకపోతున్నాం అంటే మొత్తం మా ఆబ్స్ట్రిక్స్ టెక్స్ట్ బుక్ లో ఒక 100 పేజీలు ఉంటుందండి. అంటే కన్సెప్షన్ డేట్ ని పర్ఫెక్ట్ గా చెప్పలేకపోవడం వల్ల కూడా ఏమైనా ఉంటుంది అవ్వచ్చు. కానీ మేజర్ పర్ఫెక్ట్ గా అన్ని పర్ఫెక్ట్ చెప్పాం. ఐవీఎఫ్ చేసాం, మనకి ఓవ్యులేషన్ డేట్ కూడా తెలుసు, అయినా మన డెలివరీ డేట్ చెప్పలేం. ఎందుకు అని అంటే మొత్తం లేబర్ మేనేజ్మెంట్ ఒక పెద్ద పుస్తకం రాస్తే దానిలో థీరీలే ఉన్నాయండి, యాక్సెప్టెడ్ థీరీస్ లేవు. అయితే మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అంతే, గొర్రె డెలివరీ ఎలా అవుతుందో తెలుసు, ఎందుకని ప్రొజెస్ట్రాన్ విత్డ్రాల్ అయితే గొర్రెలో డెలివరీ అవుతుంది. అయితే మనిషిలో మనకు తెలియదు. తెలిస్తే గనక మనం ఎర్లీ ప్రీటర్మ్ డెలివరీస్ ప్రొటెక్ట్ చేయొచ్చు, మనం అనుకున్న రోజు డెలివరీ చేయించవచ్చు. అది ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మదర్ అండ్ బేబీ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో, ఎందుకని మదర్లో ఈ బేబీ ఫారెన్ బాడీ, ఎందుకని 50% జీన్స్ ఫాదర్వి. సో మనం ఎలాగా మనం ఇమ్యూన్ సిస్టమ్ అంతా ఎలా ఆపరేట్ అవుతుందంటే సెల్ఫ్ ముద్ర పడాలి, ఇది నాది అని సెల్ఫ్ పడితే నాన్ సెల్ఫ్ ని ఇది రిజెక్ట్ చేయడం నేర్చుకుంటుంది. 50% ఫారెన్ బాడీ కాబట్టి అయితే అప్పుడు అదేం చేస్తుంది, బేబీ ఐడెంటికల్ తల్లికి తనకి ఐడెంటికల్ అయితే జనరల్ యాంటీబాడీస్ ని సర్ఫేస్ మీద పెట్టుకుని లోపల దాక్కుని పెరుగుతుందండి. సో చాలా ఇంట్రెస్టింగ్. అందుకని కొన్ని చోట్ల మల్టిపుల్ అబార్షన్స్ కానీ ఎర్లీ డెలివరీస్ కానీ మనకి తెలియదండి. 7th month 6th month డెలివరీ అయిపోతుంది, లేకపోతే అబార్ట్ అయిపోతుంది 5th month. ఎందుకు అవుతున్నాయి అంటే ఈ ఇమ్యూన్ రిజెక్షన్ మనకు తెలియదు. మీరు చెప్పిన దాని ప్రకారం కొంత భాగం స్టిల్ మిస్టరీ. ఎలా యాక్సెప్ట్ అవుతుంది, ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎప్పుడు పెయిన్స్ వస్తాయి, ఏది హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఏది లో రిస్క్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మనం ఎంత మంచి యాంటీనటల్ కేర్ ఇచ్చినా, 9 నెలలు బంగారంగా చూసినా, డెలివరీ టైం మేనేజ్మెంట్ ఈజ్ ది క్రూషియల్ థింగ్ అండి. అక్కడ ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్డ్ మనిషి ఉండాలి. మీరు చెబుతున్నటువంటి అంత ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ దట్స్ ఇంపార్టెంట్. ప్యాషనేట్ అండ్
పేషెంట్ పట్ల ప్యాషనేట్ ఉండాలి, సేవ్ చేయాలనేటువంటి కోరిక ఉండాలి, ప్రొఫెషన్ పట్ల కమిట్మెంట్ ఉండాలి. సో కాబట్టి సరే, ఇప్పుడు ప్రొఫెషన్ పట్ల కమిట్మెంట్ ఉండేటువంటిది వైద్య వృత్తిలో మెల్లమెల్లగా ఏ మేరకు తగ్గిపోతుంది. సో కాసులు ఎక్కడ గలగలలాడుతుంటే అటువైపే స్టెతస్కోపులు ఎలా పరిగెడుతున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి మీరు దాని కంపాషన్ అనే దాంట్లో బహుశా ఆశించడం కొంచెం కష్టం అవుతుంది. బట్ ఎనీవే, ఉన్న దాంట్లో ఆ మినిమం ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి డాక్టర్స్, సో గైనకాలజిస్టులు, నిజానికి మనకు పల్లెల్లో ఎక్కువ భాగం మోర్ గైనిక్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ అనుకుంటారు. సో కానీ వాళ్ళే చాలా తక్కువ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏమనిపిస్తుందంటే, ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాలలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ఒక ఛార్జ్ ఉంది. డాక్టర్స్కి ఒక కోటా పెట్టేస్తారు. అంటే సిజేరియన్ అనేది చేస్తే ఒక ఇన్ని రోజులు పేషెంట్ అయితే ఇప్పుడు మీరు కార్పొరేట్ లో ఇప్పుడు అది లేదు సార్. ఎందుకు లేదంటే, అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, ఎందుకంటే వాళ్ళు నార్మల్ డెలివరీ కూడా ఈక్వల్లీ చార్జ్ చేస్తున్నారు. సో దట్ సో మీరు కాబట్టి నార్మల్ డెలివరీ కూడా అంతే పడిపోతుంది. సో సిజేరియన్ నార్మల్ ఒక రకంగా అది మంచిదే. అది సో కొన్ని హాస్పిటల్స్ లో ఈ కారణం ఉంది అనేటువంటి అంశం కొంత మనం ఉంది. సో దీనిని అంటే అలాంటప్పుడు సిజేరియన్ అనేది అంటే వెయిట్ చేయకుండా ఉండడం అనేది, రిస్క్ కారణంగా వెయిట్ చేయకుండా ఉండడం అనేది హెల్దీ. అంటే రిస్క్ కాకుండా ఒక్క మాట మనం ఇందాక అది ఒక్కటి చిన్న పాయింట్ మిస్ అయిందండి. అయితే ఇందులో ప్లాజెంటల్ ఏజింగ్ అన్నది, అంటే ఇప్పుడు ఏదైతే మాయ ఉందో, తల్లి బిడ్డకి కమ్యూనికేషన్ ఏదైతే కనెక్షన్ ఏదైతే ఉందో, పోషకాహారాలు ఏవైతే మాయ ద్వారా వస్తున్నాయో, అంటే ప్లజెంటా అయితే అది ఏజింగ్, అంటే దానిలో డెవలప్మెంట్లో స్టేజెస్ ఉంటాయండి. స్కాన్లో చూస్తే తెలుస్తుంది, అల్ట్రాసౌండ్లో. అయితే అక్కడ మనకి కొంతమందిలో సడన్గా గ్రోత్ ఆగుతుందండి. అంటే మనం ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఇలా ఉందనుకోండి, ఒక ప్లటూ వస్తుంది అక్కడ ఒక స్టేజ్లో. అది మన ప్లాజెంటల్ ఫంక్షన్ తగ్గినట్టు అనమాట. ఆ బేబీ నార్మల్ డెలివరీని తీసుకోలేదు. ఇందాక మనం ఫీటల్ ఇండికేషన్స్ అన్నప్పుడు ఆ బేబీ కారణాలు రెండు అవ్వచ్చు అన్నారు. శిశువు కావచ్చు, తల్లి కావచ్చు. ఇది మీరు చెప్పింది శిశు కారణం. అయితే ఇందాక మనం ఎప్పుడు చెప్తున్నది ఏంటి, పెద్ద బేబీ అయితే ఆ దారిలోంచి రాలేదు అనుకున్నాం. అయితే చాలా చిన్న బేబీ కూడా ఈ లేబర్ని తట్టుకోలేదు. మనం చాలాసార్లు ఏమనుకుంటాం, నేను అదే చెప్తా తల్లికి, అమ్మ నువ్వే నొప్పులు మోస్తున్నావు, నొప్పులు తీస్తున్నావు అనుకోకు, నువ్వు నొప్పి తీసిన ఒక్క నిమిషం, ఎందుకంటే ఒక్క నిమిషం నొప్పి ఉంటుందండి, 3 minutes మళ్ళీ 3-5 minutes బ్రేక్ ఉంటుంది, మళ్ళీ పెయిన్ వస్తుంది, కంట్రాక్షన్ వస్తుంది. ఆ కంట్రాక్షన్ వచ్చిన 1 minute బేబీకి బ్లడ్ ఫ్లో ఉండదండి. అయితే ఆ బేబీ ఆ 1 minute హైపాక్సియా, అంటే ఆక్సిజన్ లేని స్థితిని తట్టుకోగలగాలి. సో అప్పుడు అది మనం అసెస్ చేసుకోవాలి, ఈ బేబీ నార్మల్ డెలివరీని తట్టుకోగలదా. లైక్ మనకి ఇప్పుడు సెలక్షన్స్ లో నిమిషం పాటు బుక్ ప్రాణవాయువు ఆగిపోతే అది పసి గుడ్డు తట్టుకోగలదా అంటే అది ఎలా తెలుస్తుంది. అబ్డామినల్ సర్కంఫరెన్స్, అంటే పొట్ట చక్కగా పెరిగి, హెడ్ సర్కంఫరెన్స్ బాగుండి, అన్ని రకాలుగా గ్రోత్ పారామీటర్స్ అన్నీ కూడా తన అంటే లాస్ట్ టైం పీరియడ్స్ నుంచి ఇప్పటి వరకు ఆ గ్రోత్ పారామీటర్స్ కనుక సరిపోతే ఆ బేబీ తట్టుకోగలదండి. దెన్ మెటర్నల్ ఇండికేషన్స్, మదర్కి ఏమైనా జబ్బులు ఉన్నాయా, గుండె జబ్బులు కానీ, లేకపోతే అంటే ఇప్పుడు మీకు వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే గుండె రక్త కవాటాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే బీపీ ఉండొచ్చు, లేకపోతే ముందే బీపీ రావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బీపీ రావచ్చు. బికాజ్ ఈ తెల్ల అన్నం ఏదైతే మనం పాలిష్ రైస్ మీద ఒక కోరికతో చాలామంది, నాకు ఎంత బాధేస్తుందంటే మాట్లాడితే, పాత పంటలు మర్చిపోయారు, అసలు బియ్యం ఈ రంగులో ఉంటుందని మర్చిపోయారండి. అంటే పాలిష్ చేస్తే తెల్లగా ఉన్నదే అన్నం అని, బియ్యం రంగు అంటే బాగా వైట్ పేపర్ లో కలర్ అనుకుంటున్నారు, మర్చిపోయారు. సో అలాగా మనం ఎంత నేచర్ నుంచి డీవియేట్ అయిపోయామంటే అంత అనారోగ్యం వైపు వెళ్ళిపోతున్నాం. సో ఈ ఏదైతే డయాబెటీస్ టెండెన్సీస్ ఉన్నాయో, జెస్టేషనల్ డయాబెటీస్ ఏదైతే ఉందో, అది కూడా బేబీకి అండ్ మదర్కి చాలా రిస్క్ అండి. అయితే ఇది ఇక్కడ డాక్టర్ గారు, మనకి జనరల్ గా ఈ సర్వీసులు కూడా కొన్ని అంశాలు వెల్లడాయి. అదేమిటంటే సిజేరియన్ డెలివరీ అయిన మదర్కి, అట్లాగే సహజమైనటువంటి ప్రసవమైనటువంటి మదరిక తర్వాత ఆరోగ్యం ఏదైతే ఉందో, ఆరోగ్యం మీద సిజేరియన్ డెలివరీ అయిన స్త్రీకి ఎక్కువ ప్రభావం కలుగుతుంది అంటున్నారు. అంటే వాట్ ఆర్ ది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సిజేరియన్? అంటే యాక్చువల్లీ నార్మల్ డెలివరీ కనుక మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని మదర్ అండ్ బేబీ నార్మల్ డెలివరీకి తట్టుకోగలరా,
ఒకటి ఈమె పెల్విక్ మజిల్స్, ఈమెకి కింద కూర్చుని లేచే అలవాటు ఉంది, లేకపోతే మంచిగా ఫిజికల్గా ఫిట్ ఉంది, బాగా ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు పొలాల్లో పనిచేస్తుంది, లేకపోతే ఇంకా ఇవన్నీ కనుక ఆరోగ్యపరంగా చేసుకుని ఉంటే నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుందండి. అంటే మిగతా ఆబ్స్ట్రిక్ ఇండికేషన్స్ మనం మాట్లాడుకున్నవన్నీ లేకపోతే ఏమి అయితే ఇక్కడ అర్బన్లో ఏమవుతుంది, ఈమె సాఫ్ట్వేర్లో కూర్చుని లేకపోతే కూర్చుని టీచర్ జాబ్ ఏదో చేస్తుంది, వంగి పని కూడా చేయదు. అయితే ఈ అమ్మాయి పెల్విక్ మజిల్స్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యంగా, మరి కింద కూర్చుని పని చేయటం లేదు. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ ఒకటండి. అయితే ఇక్కడ పోస్ట్ నేటల్ కేర్ అంటే పోస్ట్ పార్టమ్ కేర్ ఏదైతే ఉందో అన్ని బాగుంటే నార్మల్ డెలివరీ బెస్ట్ అండి. డెలివరీ అవ్వగానే లేచి కూర్చుంటుంది, చక్కగా బేబీకి పాలు ఇచ్చుకుంటుంది, నైస్ పిక్చర్ మనం అనుకుంటే కూడా. ఈ సీసేరియన్ ఏమిటి, ఎన్ఎస్సీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, కట్ చేసినప్పుడు మనం ఆ సూచర్ సరిగ్గా వేయకపోతే బ్లీడ్ ఉండొచ్చు, ఇతర అంశాలు కూడా ఉండేటువంటి కారణాలు ఉంటాయి. అంటే సహజమైన ప్రసవాలకి సంబంధించినంత వరకు కూడా ఒక స్త్రీ తర్వాత జీవితంలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కానీ సిజేరియన్ డెలివరీ వల్ల డెఫినెట్గా కూడా ఇమీడియట్గాను తర్వాత సమీప భవిష్యత్తులోనూ కొన్ని ఇతర ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి కారణాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కావాలని సిజేరియన్ చేయడం అనేటువంటి అంశానికి మెల్లమెల్లగా తిలోదకాలు పలకాలి అన్నట్టయితే తప్పనిసరిగా అవగాహన చాలా ముఖ్యం. అవగాహన పెరిగిన నాడు డెఫినెట్గా కూడా దాన్ని వాణిజ్యపరంగా కూడా ఆసుపత్రులు కానీ వైద్యులు కానీ తీసుకువెళ్ళేటటువంటి భావన వ్యక్తమవుతుంది. అయితే నిజానికి సిజేరియన్ డెలివరీ చేసినప్పటికీ కూడా ఆరోగ్యాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవచ్చు అన్నది చిన్న బ్రేక్. డాక్టర్ కామేశ్వర్ గారు, సో ఇక్కడ మనం దీని తర్వాత అంటే సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత కూడా అంటే కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా మామూలుగా. అంటే మీరు చెప్పినవి ఒకవేళ సర్జికల్ అంశాలే కాకుండా ఇతర హెల్త్కు సంబంధించి కానీ తర్వాత రాబోయేటువంటి రిప్రొడక్టివ్ ఫ్యూచర్కి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అంటే ఇది మెయిన్ సర్జికల్ మార్బిడిటీ అండి, ఎనస్థీషియా, మెయిన్ ఎనస్థీషియా. అంటే అది మోస్ట్లీ స్పైనల్ ఇస్తారు, ఒక్కొక్కసారి హై స్పైనల్ అయిపోతుంది. హై స్పైనల్ అయినప్పుడు లంగ్స్ బ్రీద్ అవ్వవు, అప్పుడు కొంచెం ఇష్యూ వస్తుంది. దెన్ ఇంకా ఇంపార్టెంట్ ఇవ్వరండి, అంటే జనరల్ చాలా తక్కువ, అదర్ ఇండికేషన్స్ ఉంటాయి తప్ప. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సరిగ్గా కనుక సూచర్ చేయకపోతే, ఎందుకంటే బికాజ్ ఇప్పుడు నార్మల్గా యూట్రస్ ఇంతే సైజ్ ఉంటుందండి, ఇంతే ఉంటుంది నార్మల్గా, ఇది ఇంత అవుతుంది ఇప్పుడు మనకి డెలివరీ ప్రెగ్నెంట్ విమెన్కి. మనం ఇక్కడ కట్ చేస్తున్నాం లోయెస్ట్, అంటే అందుకే లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ అంటాం. అంటే క్లాసికల్లో ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది మానేసి, ఈ లోయర్ సెగ్మెంట్ కట్ చేస్తున్నప్పుడు చాలా వాస్కులర్ ఉంటుందండి. అంటే మిగతా ఏ సర్జరీలోనూ ఇంత బ్లడ్ ఉండదు. సో కొంచెం 1 లీటర్ బ్లడ్ పోతుందండి మనం సిజేరియన్లో. నార్మల్ డెలివరీకి 500 ml, అంటే సరిగ్గా మేనేజ్ చేస్తే ఆల్మోస్ట్ అది. సో రెట్టింపు అవుతుంది. అందుకని కనుక సరిగ్గా కనుక సూచర్ చెయ్యకపోతే, లేదు సరిగ్గా బేబీని డెలివరీ చెయ్యకపోతే సైట్ స్టేర్ అయిపోతాయండి. ఇప్పుడు మనకి బ్రీచ్ ఉంది, అంటే తుంటి భాగం వస్తుంది బయటకి, సో బ్రీచ్ కొంచెం వెడల్పుగా ఉంటుంది, తల కాంపాక్ట్గా ఉంటుంది, బ్రీచ్ పెద్దగా ఉంటుంది. ఆ డెలివరీ చేసేటప్పుడు మనకి లెగ్ కనుక గ్రిప్ దొరకకపోతే మనకి సైడ్ స్టేర్ అయిపోతాయి. అండ్ వన్ మోర్ థింగ్ అంటే వన్స్ ఒకసారి సిజేరియన్ అయితే నెక్స్ట్ టైం కూడా సిజేరియన్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇదేంటంటే వీబ్యాక్ అంటాం, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అని. అయితే ఏ ఇండికేషన్కి చేసాం, ఫీటలా మదరా, మొదట ఏ కారణం వల్ల మనం సిజేరియన్కి వెళ్ళాం అనేది ప్రధానం. అందుకే ఇండికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మదర్ పెల్విస్ చిన్నగా ఉంది, బేబీ ఎప్పుడైనా అది నార్మల్, ఆ తలుపులోంచి రాలేదు ఆ బేబీ, అది అయితే అది ఆ పెల్విస్ అంటే సెఫ్లో పెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటాం. అంటే తలకి ఆ పెల్విస్ కి డిస్ప్రపోర్షన్ ఉంటే అది అలా కాదు. ఫీటల్ ఇండికేషన్ చేసాం, ఫీటల్ డిస్ట్రెస్ కానీ ఆ ప్రెగ్నెన్సీలో సరిగా పెరగలేదు, తర్వాత మంచిగా పెరగచ్చు అవ్వచ్చు. అయితే వీ బ్యాక్ ఇచ్చే అంత ఇన్స్టిట్యూషనల్ బ్యాకప్ మనకుందా? సో ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఓవర్ అంబిషియస్గా మనము సి సెక్షన్ తర్వాత నార్మల్ చేస్తాము అని అంటే మనకి అక్కడ గర్భసంచి మొత్తంలో ఇంత మేర సూచర్ ఉంది, అది సడన్గా రప్చర్ అయితే మనము అంటే ఒకవేళ దాన్ని గ్యాపింగ్ అంటాం, అది సడన్గా కొంచెం విచ్చుకుంటున్నా మనకి తెలియాలి. అది తెలిస్తే ఇమీడియట్గా మనం సెక్షన్ చేసుకోవచ్చు. అంటే దాన్ని ఏంటంటారంటే ట్రీట్మెంట్ అంటే డబుల్ సెటప్ అంటాం. అంటే మనం ఏ మినిట్లో అయినా విల్ షిఫ్ట్ ఇట్ టు సిజేరియన్, కానీ అలర్ట్గా ఉండే
అక్కడ డాక్టర్ ఉండాలి. ఓకే. సో అందుకని మన చిన్న సెటప్స్లో మాత్రం Right, okay. యూజువల్లీ వి బ్యాక్ సో చేయకూడదు. వన్స్ ఒక ఉమెన్ ఇఫ్ షీ అండర్గోస్ సిజేరియన్ ఇన్ 2 successive issues అనుకోండి, థర్డ్ 100% సి సెక్షన్ అండి. థర్డ్కి వెళ్ళొచ్చా? వెళ్ళదు. వెళ్ళకూడదు. థర్డ్కి చాలా చాలా కష్టం, హైలీ రిస్కీ. హైలీ రిస్క్. కాబట్టి ఈ రెండు అయిన తర్వాత మీరు కుటుంబ నియంత్రణ చేసుకోవడమే. అనివార్యం. బంగ్లాదేశ్లో కానీ కొంచెం కొన్ని కంట్రీస్లో అదే వాళ్ళు రైట్. ఓకే. కుటుంబ నియంత్రణ కింద దీన్ని వాడుతున్నారు అని ఒక అపోహ ఉంది. అంటే అంటే ఎలాగో సిజేరియన్ చేసేస్తే అంటే 7-8 డెలివరీలకి వెళ్ళి కొన్ని మతాలు కుటుంబ నియంత్రణ ఒప్పుకోవు గనుక, సో ఈ రకంగా వాళ్ళు ప్లాన్ చేసి కంట్రోలింగ్ అండ్ పాపులేషన్ అన్నట్టు వాళ్ళ దగ్గర అది. సో కాబట్టి ఇంకా వజినల్ డెలివరీస్ లో కూడా సమ్ టైమ్స్ మన రప్చర్ కావడం వల్ల కొంత టియర్ అవ్వడము, తనకి ఫ్యూచర్స్ వేయడము ఉండడం, దానివల్ల వచ్చేటువంటి ఫర్దర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయని అంటుంటారు. అది అయితే ఇది అన్ని అదేనండి. ఇప్పుడు మీరు కరెక్ట్గా మేనేజ్ చేయకపోవడమే అంతే. ఇప్పుడు ఇదంతా మనం అన్ని కన్సిడర్ తీసుకోవాలి. అమ్మాయి ఇప్పుడు మనం కొన్ని నార్మల్ డెలివరీ కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, 6th month నుంచి చేయాలి. అయితే కొన్ని చోట్ల మనం వాళ్ళు చేయకూడదు, కింద కూర్చోకూడదు. ప్లజెంటా ప్రీవియా ఉంటుంది, అంటే అడ్డంగా ప్లజెంటా ఉంటుంది. సో ఆమె టచ్ చేసిన నార్మల్ ఎగ్జామినేషన్ కూడా ఇంటర్నల్ చేయకూడదు అమ్మాయికి, బికాస్ అక్కడ ప్లజెంటా ఉంది. తల కన్నా ముందు, బేబీ పార్ట్స్ కన్నా ముందు మాయ ఉంది. సో అది డెఫినెట్గా మనం ఇంకేం చేయలేము. అక్కడ అమ్మాయి కింద కూర్చోవడం కానీ ఇంకేం చేయకూడదు. సేఫ్గా ఉండాలి. ఎప్పుడు బ్లీడ్ అవుతుందో మనకి తెలియదు. ఇవన్నీ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. ఇక్కడ మనకి మీరు మొత్తం టేకింగ్ ది ఎంటైర్ ఇష్యూ, సో 2 అంశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ లేకపోతే ఉమెన్ వెల్ఫేర్ కానీ హెల్త్ అనేది ప్రైమరీ కన్సర్న్ ఆఫ్ ది గవర్నమెంట్ అని అనుకున్నట్టయితే, సో ప్రభుత్వం నుంచి మనకి 2 రకాలైనటువంటి అంశాలు కావాల్సింది. ఒకటి ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ఒకటి, రెండవది అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది. అంటే చిన్న చిన్న వాటికి అవేర్నెస్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి. అంటే మీరు తల్లి పాలు పట్టండి, బయట పాలు పెట్టద్దు, మొదటి ఇన్ని నెలలు తప్పనిసరిగా ఉండి, ఇలాంటి కొన్ని మనకి మంచి విషయాలే చెబుతారు. కానీ అవి మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు విస్తృతి చూసినట్టయితే అది చాలా స్వల్పం, అది ఇంకా ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇలాంటి బాగా వెనకబడినటువంటి మన దేశంలోనూ, ప్రత్యేకించి మనకి ఇప్పుడిప్పుడే మన అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనూ పేద ప్రజలు ఎక్కువ ఉండేటువంటిది, వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు. సో కాబట్టి ఆమె ప్రెగ్నెంట్ నిండుగా ఉన్నప్పటికీ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఎవరో ఒక పోయిట్ చెబుతుంటాడు, ఆమె నిండైన కడుపు కానీ లోపలంతా ఖాళీ, అంటే ఆకలి. సో ఈ బరువుని ఇలా దించుకుంటుంది, మళ్ళీ వెంటనే నెత్తి మీద ఇంకో బరువు తట్ట పెట్టుకుని వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ ది లేబర్ పెయిన్స్. సో కాబట్టి అంత పేదరికం నుంచి ఉన్నటువంటి వాళ్ళని, ఆ తల్లిని బిడ్డని రక్షించి ఆరోగ్యంగా ఉంచగలగడానికి అంటే ప్రభుత్వం ఒక సంక్షేమం ప్రభుత్వంగా తీసుకోవాల్సినటువంటి స్టెప్స్, వాట్ యు సజెస్ట్? అయితే ఇప్పుడు ఎనీ హెల్త్ కేర్ 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి ప్రభుత్వ బాధ్యత, 33% ప్రభుత్వానికి బాధ్యత ఉంది, 33% డాక్టర్కి బాధ్యత ఉంది, 33% ప్రజల బాధ్యత ఉంది. అంటే ఇది నా పరిధి ఏంటి, నేనేం చేసుకోవచ్చు నా ఆరోగ్యం కోసం. సెల్ఫ్ హెల్ప్ అంటాం కదా, సెల్ఫ్ హెల్ప్ ఇస్తే నిజమైన సెల్ఫ్ హెల్ప్ ఇదే. నా భార్య ప్రెగ్నెంట్, నేనేం నేర్చుకోవాలి? ఓకే, దానికి ఏ రకంగా పుస్తకాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, లేకపోతే ఇంకా కొంచెం చదువుకున్న వాళ్ళైతే ఇంటర్నెట్ చదవచ్చు. అంటే అలాగా లేదు, డాక్టర్తో వెళ్ళి మాట్లాడచ్చు, లేకపోతే కొంచెం చదువుకున్న స్త్రీకి సంబంధించింది మాత్రమే కాదు అని తన భర్త కూడా దానికి సంబంధించిన అవగాహనని, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సో to see the baby out అనేది ఇట్స్ నాట్ ది సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ ఉమెన్. కాబట్టి మగవాడు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఇంకోటి మనం లేబర్ రూమ్స్ లో ఈ మధ్య కాలంలో హస్బెండ్స్ ని కూడా అలౌ చేస్తున్నారు. 33 ఇప్పుడు 3 hours మనం సినిమా చూస్తాం. ఒక సినిమా అనుకుని దాని గురించి మొత్తం నేర్చుకోవాలి. ఏం జరగబోతోంది, ఏం కాంప్లికేషన్స్ రావచ్చు, ఫోర్కాస్టింగ్ థింగ్స్ ఏమవ్వచ్చు, ఇంకోటి అసలు ఎక్కడ డెలివర్ అవుతాం. చాలా మటుకు లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోరు.
డెలివరీ ప్లేస్ ఆఫ్ డెలివరీ ఇంపార్టెంట్. ఎందుకని మినిమం 4 చెకప్స్ లేకుండా ఏ ఇన్స్టిట్యూట్ ఈ అమ్మాయిని బుక్డ్ కేస్ అని చెప్పదు. అంటే ఫస్ట్ 3 నెలల్లో ఒక చెకప్, రెండో 3 నెలల్లో ఒక చెకప్, చివరి 3 నెలల్లో 2 చెకప్స్, మినిమం 4 చెకప్స్ ఉంటేనే ఆమెని బుక్డ్ కేస్ బీసీ అని రాసుకుంటామండి పైన మేము. సో అప్పుడు అన్బుక్డ్ అనుకోండి, మేము రెస్పాన్సిబుల్ కాదు అంటారు, ఈమె ఎప్పుడు రాలేదు మేము చెప్తే అంటారు. సో ఆ రకంగా దాని వైద్యపరంగా అప్డేషన్ ఈజ్ ద రూల్ అండి. ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉండాలి, చదువుకుంటూనే ఉండాలి, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. చాలా మంది వైద్యులు చేయరు అనుకుంటా కదా, ఎప్పుడు ఏజోల్డ్ వారు మెడిసిన్ చదువుకున్నప్పుడు ఏముందో దానినే మొత్తం అప్డేట్ అవుతూ ఉండాలి. దెన్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ముఖ్యంగా స్త్రీల డాక్టర్స్ తోటి ఈ పెయిన్ ఏంటి, ఈ మమైకం అవ్వాలి. ఆ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ కాకుండా చాలామంది ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అంటే చాలా మన దగ్గర బంధువు, లేకపోతే మన శరీరమే. నాకు టీచ్ చేసిన డాక్టర్ గారు అనేవారు, నీ పక్కన కూర్చున్న అమ్మాయి నీ శరీరానికి నువ్వేం చేసుకుంటావు అదే అమ్మాయికి చేయగలిగితే నువ్వు మంచి డాక్టర్ అవుతావు, లేకపోతే నువ్వు మెడిసిన్ కంటిన్యూ చేయకనేవారు ఆయన. సో అలాగా మనం వాళ్ళు వేరు కాదు అన్న భావన కనుక వస్తే వాట్ షీస్ గోయింగ్ త్రూ అన్నది మనం అర్థం చేసుకోగలిగితే, అని మనం మరి ఎక్కువ అనుబంధం పెంచుకుంటే దాన్ని ఆమెను మనం ఇమోషనల్ ఇంకొక థియరీ కూడా ఉంటుంది. అయితే మన ఇమోషన్స్ చెప్పట్లా మనం ఇప్పుడు చుట్టాలు ఫ్రెండ్స్ అంటే ఇమోషన్స్, నీ శరీరమే నీదంటే నువ్వు ఎలా అయినా నువ్వు సేవ్ చేసుకుంటావు. సో అది డాక్టర్ పరంగా డెఫినెట్ గా అంటే షార్ట్ కట్ మెథడ్స్ కానీ అంటే షార్ట్ టర్మ్ లో సక్సెస్ కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదండి మెడికల్ గా. ఇప్పుడు నాకు 43-44 సంవత్సరాలు, నేను 99లో నా చదివైంది, అంటే 16 ఏళ్ళు అయిపోయింది. సో ఇప్పుడు అంటే ఇప్పటికి కూడా నేను ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని అనుకుంటూ ఉంటాను. సో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేకుండా వైద్యులు కూడా ఒక వృత్తిపరమైనటువంటి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది నిజంగా కూడా వీళ్ళంత వరకు ఎక్కువ మంది వైద్యులు పల్లెలకు వెళ్ళడానికి సుముఖత చూపించాలి, అందుకు తగినటువంటి సదుపాయాలను కూడా ప్రభుత్వం కలిగించాల్సిన అవసరం, ప్రభుత్వం ప్రజలు కూడా కల్పించి ప్రజలు కూడా ఆహ్వానించగలగాలి. అయితే మీకు ఒక చిన్న మాట, అయిపోయింది టైం అయిపోయింది. ఓకే, చైనాలో వాళ్ళు గ్రామంలో 16 ఏళ్ల పిల్లల్ని ఐడెంటిఫై చేస్తారు గ్రామానికి వైద్యంకి. అయితే వాళ్ళల్లో సగం డబ్బు గ్రామం పెట్టుకుంటుంది హాస్పిటల్ కట్టుకోవడానికి. సో కాబట్టి ప్రజలు కూడా దానికి సహకరించాల్సిన అవసరం ఉంటుందండి. థ్యాంక్ యూ డాక్టర్ కామేశ్వర్ గారు దానికి. సో సిజేరియన్ కానీ లేకపోతే వెజినల్ డెలివరీ కానీ ఈ రెండిట్లో ఏదైనా కూడా క్లిష్టమైనటువంటి అంశమే. అసలు ప్రసవం అంటేనే ఒక కవి చెప్పినట్టుగా రైలు పట్టాల మీద నాణ్యం విస్తరించినంత బాధ, అది ఒక స్త్రీకి మాత్రమే తెలిసేటువంటి అంశం. సో దీనికి సంబంధించి ఈ పెయిన్ మొత్తం స్త్రీకి మాత్రమే వదిలివేయకుండా తన సహచరుడు కూడా పంచుకోవాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ స్త్రీతో పాటు ఆ కుటుంబం కూడా దానికి సంబంధించినటువంటి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఈ డెలివరీ సిస్టమ్ని మొత్తానికి ఆబ్స్ట్రిక్స్ని దానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని కానీ ఇతర వాతావరణాన్ని కానీ సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఇటు ప్రభుత్వము, అటు ప్రజలు, ఇటు వైద్యులు ముప్పేటగా దీనికి సహకరిస్తే తప్ప స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడలేము. కాబట్టి అది సిజేరియన్ అనేది ఒక్కొక్క సందర్భంలో అనివార్యమైతే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ దాన్ని వ్యాపారం చేయడం, వాణిజ్యం చేయడం ఏమాత్రం మానవీయం కాదనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇది నాటి 1 to 1. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.